గుజరాత్ సెంటర్లో నిలబడుతున్న సమస్యలు కనిపిస్తాయి. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. తిరుమలలో జరిగిన లడ్డు అపవిత్రత విషయమై 25వ తారీఖు బుధవారం హిందూ బంధువులందరూ కలిసి నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. పలమనేరు పట్టణ ప్రజలు, పలమనేరు పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొనాలని వారికి మైక్ సెట్ ద్వారా, దండోర ద్వారా తెలియజేసినాం. అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తప్పకుండా అందరూ వచ్చి నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ, దోషులు ఎవరైనా ఖచ్చితంగా ల్యాబ్ రిపోర్ట్లని తీసుకొని తప్పు చేసిన వారిని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కఠినంగా శిక్షించాలని సభాముఖంగా కోరుతున్నాం. విశ్వ హిందూ పరిషత్ కూడా ఇదే కోరుతుంది. విశ్వమంతా హిందువులు ఉండేది, ఎక్కడ కానీ హిందువులు అన్య మతస్థులకి ఇబ్బంది కలిగే వాతావరణం కల్పించలేదు. హిందూ ధర్మం ఎప్పుడు సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అంటుంది. దీని అర్థం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని. ఇతరులలాగా మనం ఆలోచించడం లేదు. అలాంటి మన సనాతన హిందూ ధర్మం మీద జరిగిన ఈ దాడిని సంపూర్ణంగా ఖండిస్తూ, తప్పు చేసిన వారిని ఉరిశిక్ష వేసినా తప్పు లేదు అనే విధంగా మన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం, ముఖ్యంగా ఇప్పుడు చేసే కార్యక్రమము రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా నిర్వహిస్తున్నాం. దానికి కారణం ఎవరంటే, ప్రపంచంలోనే పేరు పొందిన మన తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదము తిరుమల లడ్డు అంటే ప్రపంచంలోనే పేరు పొందిన లడ్డు. అంత పవిత్రమైన తిరుమల లడ్డూనే అపవిత్రం చేసినారు. అది ఏంటో పనికిరాని జంతువులు ఆయిల్ అంతా మిక్స్ చేసినామని చెప్పి తెలుస్తూ ఉంది. ల్యాబ్ రిపోర్ట్లో వచ్చిందని చెప్పి తెలుస్తూ ఉంది. కావున దానికి నిరసనగా పలమనేరు నియోజకవర్గము హిందూ పరిషత్ తరఫున సిద్ధయ్యన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. బుధవారం ఉదయం 10 గంటలకి గంగమ్మ గుడి వీధిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయనకు అభిషేకం చేసి, అనంతరం అక్కడ గుడికాడ నుంచి మొత్తము జౌలి వీధి, జిలానీ సర్కిల్, మార్కెట్ యార్డ్ కమిటీ, అదేవిధంగా బస్టాండ్ దగ్గరికి వచ్చి ఆడ ఒక 10 నిమిషాలు సభ ఏర్పాటు చేసి, మళ్ళీ వీవి మార్క్ రోడ్లో తిరిగి మళ్ళీ బజార్ వీధిలో వచ్చి మళ్ళీ వెంకటేశ్వర గుడి కాడ దీన్ని ముగిస్తాము ఈ ర్యాలీని. అక్కడ ర్యాలీ అనంతరం అక్కడే వెంకటేశ్వర గుడి ఎదురుగా సత్రంలో అన్నదాన కార్యక్రమం ఉంది. కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరూ, ఒకవేళ పొరపాటున కార్యక్రమం రాని వ్యక్తులు కూడా అక్కడికి వచ్చి భోంచేసి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరున వేడుకుంటున్నాం. ముఖ్యంగా నేను ఒకటే మాట చెప్తున్నా, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఈ తిరుమల లడ్డూని ఎవరైతే పవిత్రంగా ఉన్న లడ్డూని అపవిత్రం చేసినారో వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనా సరే వాళ్ళ పైన కఠినమైన చర్య తీసుకోవాలనేది కూడా నేను మీ అందరి తరఫున, నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా, ఇప్పుడు మనకుండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఈ సందర్భంగా సవినంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా ఈ కార్యక్రమము ఇది ఒకరి కార్యక్రమం కాదు, ఒక కుటుంబం కార్యక్రమం కాదు, ఒక సంస్థ కార్యక్రమం కాదు. ఇదే హిందువులు అందరికీ సంబంధించింది. అట్లే కాకుండా హిందువులే కాకుండా ముస్లిమ్స్ కూడా దీంట్లో పాల్గొనాలా, క్రిస్టియన్స్ కూడా పాల్గొనాలా. కారణం ఏమంటే తిరుమల లడ్డూనే పవిత్రంగా ముస్లిం సోదరులు సోదరులు
క్రైస్తవులు కూడా ఎంతో సంతోషంగా పవిత్రంగా దాన్ని స్వీకరిస్తారు. కాబట్టి మీ అందరికీ కూడా బాధ్యత అనేసి కూడా నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా విన్నవించుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై దీన్ని బాగా రసవత్తరంగా విజయవంతం చేసిన బాధ్యత పలమనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ కూడా ఉందనేసి కూడా నేను రాజకీయ నాయకుడిగా కాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజేంద్ర సార్. గత 4-5 రోజులుగా పవిత్ర పుణ్యక్షేత్రం మన తిరుమల దేవస్థానంలో కోట్లాది మంది హిందువుల ఇష్టంగా తీసుకునేటువంటి తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేస్తున్నది పెద్దలకు ఉన్నటువంటి కోట్లాది మంది భారతీయులు కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. ఇంతటి అపవిత్రత చేసినటువంటి వ్యక్తులపైన కఠినంగా వాళ్ళని శిక్షిస్తూ భవిష్యత్తులో ఇటువంటి పొరపాటు చేయకూడదని కోరుకుంటూ ముఖ్యంగా హిందువులపైన అనేక రకమైన దాడి జరుగుతూ ఉంది. ఈ దాడిని ప్రతి ఒక్కరు హిందువు కూడా నాకెందుకులే అనుకున్న వలన ఈ కార్యక్రమం ఇట్లా కొనసాగుతూనే ఉంది. ఇంకనైనా మొద్దు నిద్రలో ఉండేటువంటి హిందువులను నిద్ర లేయండి. మన సనాతన హిందూ ధర్మానికి జరిగే అన్యాయాన్ని గమనించండి. నేను నా బిడ్డల నా వ్యాపారమా నా ఆస్తులే కాదు, ఇలాగనే మన హిందూ ధర్మాన్ని మనం చూసినట్టుగా వదిలితే సర్వనాశనం అయిపోతాం. మనం సంపాదించుకున్న ఆస్తులు పాస్తులే కాదు, హిందూ ధర్మాన్ని కూడా మన బిడ్డలకు చెప్పాలా. ఈ హిందూ ధర్మం ఉంటేనే ఈ భారతదేశం ఉంటుంది. ఈ హిందూ ధర్మం సర్వనాశనం అయినప్పుడు ప్రపంచమే ఉండదని చెప్తున్నారు. కాబట్టి ఈ హిందూ ధర్మం కాపాడవలసిన ధర్మం మనకుంది. మన పెద్దవాళ్ళు హిందూ ధర్మం కాపాడారు. కాబట్టి 20 సంవత్సరాలు బ్రిటిష్ 200